నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పండుగ రోజుల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలో పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా భోగి పండుగ. గూడూరు పట్టణంలో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్న ప్రజలు. కర్నాల వీధిలో భోగి వేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి. అగ్ని ప్రమాదం, 7 ఇళ్లు ఆహుతి. సైదాపురం మండలంలోని ఊటుకూరు మిక్సర్ కాలనీలో సిలిండర్ పేలడంతో గిరిజనులకు చెందిన గుడిసెలు అగ్నికి ఆహుతి. సంఘటనా స్థలికి చేరుకుని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. వైభవంగా శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామి కళ్యాణం. భోగి పండుగ సందర్భంగా కొంతకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాల పూజలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఉద్యోగ వ్యాపార రీత్యా దూర ప్రాంతాల్లో ఉంటున్న స్నేహితులందరూ సంక్రాంతి పండుగ రోజుల్లో ఉల్లాసంగా గడిపేందుకు ప్రతి ఏడాది కనుమూరు హరిశ్చంద్రారెడ్డి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ లీగ్ క్రికెట్ పోటీలు ఉత్సాహం జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్టేడియం చేరుకుని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గత 18 ఏళ్లుగా కనుమూరు హరిశ్చంద్రారెడ్డి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల ద్వారా చిన్ననాటి స్నేహితులు దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కలుసుకుని వారి యోగక్షేమాలు తెలుసుకుని గడపడం ఆనందంగా ఉంటుందని తెలిపారు. స్టేడియంలో ఓపెన్ జిమ్, గ్యాలరీకి అనేక వస్తువులు సమకూర్చడం జరిగిందని ఆయన వివరించారు. పెద్దలు హరిశ్చంద్రారెడ్డి గారి నేతృత్వంలో, నాయకత్వంలో దాదాపు 18 సంవత్సరాల నుంచి ఈ యొక్క మాస్టర్ క్రికెట్ లీగ్ యొక్క టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. 2 సంవత్సరాల వర్షాల కారణంగా కొద్దిగా అంతరాయం ఏర్పడింది. ఏకదాడిగా 18 సంవత్సరాలు అన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించడం కూడా చాలా సంతోషం. ఎందువల్లంటే సంక్రాంతి పండుగ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి పాత వాళ్ళం అంతా, అంటే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు గూడూరులో, ఇతర దేశాల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మాస్టర్ క్రికెట్ లీగ్ పోటీలు పెట్టే రోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి, గ్రౌండ్కి వచ్చి అందరితో పలకరించి అందరితో వాళ్ళ యొక్క ఆనందాన్ని షేర్ చేసి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం అన్న మళ్ళీ ఈ యొక్క మాస్టర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ని జరిపించడం, ఇక్కడికి వచ్చినటువంటి మా సహచరులు అందరూ కూడా పాతోళ్ళు, మేము కాలేజీ డేస్ నుంచి కూడా అందరూ మా క్లాస్మేట్స్, మా సీనియర్స్, మా జూనియర్స్, అలాగే స్థానికులు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా గూడూరు వాసులు కూడా ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ గ్రౌండ్లో పెద్దలు అల్లూరు రాజశేఖరరెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ గ్రౌండ్ గతంలో కూడా డెవలప్మెంట్ చేశాం. అలాగే ఇప్పుడు ఇటీవల మా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో ఆ యొక్క హాస్పిటల్కి సంబంధించిన గోడ ఆ రోజు మా రాజా చెప్పిన మీదట ఆ యొక్క గోడని కట్టించడం జరిగింది. అలాగే మొత్తం సిమెంట్ అంది యొక్క సున్నం కూడా ఆ రోజు నేనే వేయించడం జరిగింది. అట్లాగే ఇక్కడ చూసుంటారు ఒక గ్యాలరీ, ఈ గ్యాలరీని కూడా మా జిందాల్ వాళ్ళు స్పాన్సర్ చేసి కట్టించిన విషయాన్ని కూడా మీ అందరికి కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిమ్ము ప్రసాద్ నాయుడు గారి దగ్గర పెట్టించాను. అలాగే ఆ జిమ్ము మా పెన్వర్ మధు గారు దగ్గర పెట్టించాను. ఎందుకంటే గ్రౌండ్లో ఏం అవసరం అన్నీ కూడా రాజా నాకు ఎప్పటికప్పుడు నాకు చెప్పేవాడు, ఈ అవసరం బ్రదర్ మనం ఖచ్చితంగా చేయాలని. అది ఖచ్చితంగా రాజా సహాయ సహకారాలతో ఎన్ని కార్యక్రమాలు చేశారని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఎందువల్లంటే చేయడం గొప్ప కాదు, ఇది నా ధర్మం, నా కర్తవ్యం. ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్గా
నా గూడూరు ప్రజలను ఆశీర్వదించి. ఇంకా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు. 18 సంవత్సరాల ఈ వెటరన్ క్రికెట్ పోటీల ప్రయాణంలో నా తమ్ముడు గౌరవ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి తోడ్పాటు ఎంతైనా ఉంది. మొదటి నుంచి కూడా మనం నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్లో తను భాగం పంచుకుంటూ ప్రోత్సహిస్తూ ఎంతో యాక్టివ్గా మ్యాచ్ల్లో కూడా ఆడుతూ ఆయన తన వంతు పాత్ర తను పోషించాడు. 2024 కూడా ఎమ్మెల్యే గారి టీమే విన్ అయింది. ఈ సంవత్సరం కూడా విన్ అవుతుందని ఆశాభావంతో ఉన్నాం. అలాగే ఈరోజు ఇంతసేపు మా ఈ క్రీడ మీద ఆసక్తితో మా కోసం వచ్చి స్టేడియంలో 2 గంటల పాటు ఇక్కడే కూర్చుని ఈ క్రీడను తిలకిస్తూ తన ప్రోత్సాహాన్ని అందజేసినటువంటి మా గౌరవ ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు మరికొందరు పాల్గొన్నారు. భోగి పండుగ రోజున ఆ కుటుంబాల్లో నైరాశ్యం నెలకొంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో 7 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన సైదాపురం మండలంలోని ఊటుకూరు మిక్స్డ్ కాలనీలో చోటు చేసుకుంది. సైదాపురం మండలంలోని ఊటుకూరు మిక్స్డ్ కాలనీకి చెందిన నక్కా ఏడుకొండల ఇంట్లో భోగి పండుగ రోజున గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలకు గాలి తోడవడంతో సమీపంలో ఉన్న మరో 6 గిరిజన ఇళ్లకు మంటలు వ్యాపించడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. మొత్తం 7 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇళ్లలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ప్రమాదం పగటిపూట జరగడంతో ఇళ్లలోని వారందరూ బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో నివాసం ఉంటున్న పిఎస్ఆర్ నివాసానికి ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం గూడూరు శాఖ ప్రతినిధులు చేరుకున్నారు. స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డిలకు వారు నూతన సంవత్సరం మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పొనకా దంపతులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. సేవా సంఘం ప్రతినిధులు కూడా వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం గూడూరు శాఖ అధ్యక్షుడు ఆనిమేళ్ల శివకుమార్, కార్యదర్శులు చిట్టమూరు శ్రీనివాసరావు, డివి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీ కోదండరామస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో స్థానికులు విరివిగా పాల్గొని తిలకించారు. అనంతరం ఆలయ చైర్మన్ కోట సతీష్ యాదవ్ తదితరుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయం వద్ద సంక్రాంతి వేడుకలో భాగంగా ముగ్గుల పోటీళ్లు, భోగిపళ్ళు, హరిదాసు, గొబ్బిపాటలు, జడలు అల్లడం వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. దేవతల వేషధారణలు పోటీలు ఏర్పాటు చేశారు. గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేశారు. ఆగమమ మరియు వేద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను గుర్తించి వారికి ఖాదీ వస్త్రాలు, 1000 రూపాయల నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ఇవన్నీ కూడా జరిగినాయి. అన్నింటి కూడా బహుమతులు ప్రజలు జరిగింది. ఈసారి ఇంకా తీవ్రతోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైతే పార్టిసిపేట్ చేశారో ప్రజలకు మీ యొక్క కష్టం చాలా గొప్పది. ఎందుకంటే మేము పిలవగానే మా పిలుపుకి పండుగ ఉన్నా కూడా మీ ఇంట్లో కార్యక్రమాలు చేసుకొని ఇందుకు పార్టిసిపేట్ చేశారు. మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే మా ముఖ్యమంత్రి కూడా వాళ్ళు ఎంతో జరిగింది. వాళ్ళు ఏమీ కాకుండా ముగ్గురు మాకు సహాయపడాలని అందించారు. ఇప్పుడు ముగ్గురు చూసాము. ఆ ఈవో గారు అట్లాగే కంపెనీ చూసేవారు మరియు నాతోటి సహకర్తలు మేమందరూ కలిపి ఏవైతే ముగ్గురు చేశారో మీకు అందరూ కూడా సహాయపడుతున్నామా. ఎందుకంటే ఒకరికి ఇచ్చి క్లాస్ పడుతుంది, ఒకరికి మీరందరూ కూడా ఎంట్రీ కోసం ముగ్గురు స్టార్ట్ చేశారో వాళ్ళు పెట్టుకున్నాము. కానీ కంటెంట్ వైడ్ అంటే మనకు సంక్రాంతి
మనకు గుర్తొచ్చేది కుటుంబంలో ఈ పొంగలి ప్లస్ ఈ తెలుగు అట్లాగే పాలు పొంగడం ఈ యొక్క మన ఆహారానికి సంస్కృతి ఈ కుండ అనేది మన యొక్క ఈ సంక్రాంతి కంటెంట్ ఉంది కాబట్టి ఆ యొక్క ముగ్గుకి అట్లాగే ఈ సంబరాల్లో ఆలయ ఈవో గిరికృష్ణ, ఆలయ కమిటీ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతిరోజు పిల్లలను బడికి పంపించాలని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజినేని శ్రీనివాస నాయుడు అన్నారు. చెలకూరు మండలం నాంచారంపేట గ్రామంలో ఉన్న గిరిజనులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకగా దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద పిల్లలకు విద్యను అందించే విషయంలో మా ట్రస్ట్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రామానాయుడు, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, బాబు తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి వచ్చిందే ఉందా లక్షల ఎంతనా ఎన్ని ఎకరాల ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉన్న చల్లా అనాథులు అంటారు వీళ్ళని. వీళ్ళు గిరిజనులు. ఎప్పుడు వీళ్ళు మెయిన్ వాళ్ళతో ఎప్పుడు కలవరు, ఏదో సపరేట్ గా ఎక్కడో ఉంటారు, గుట్టల మీద అక్కడ ఉంటారు. నాంచారంపేట గోపాలయ్య గారు ఈ సమస్యని మా దగ్గరికి తీసుకొచ్చారు. వీళ్ళు చాలా అవసరమైన బట్టలు అనగానే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ట్రస్ట్ తరఫున వీళ్ళకి కొత్త బట్టలు సంక్రాంతికి ఇస్తున్నాం. నేను వచ్చినప్పుడల్లా వీళ్ళకి చెప్తుంటాను, పిల్లల్ని చదివించుకోండి, కావాలంటే నేను ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తాను, ఒక స్కూల్ కూడా ఇక్కడ కట్టిస్తానని చెప్పాను. నాకేదైనా అసంతృప్తి మిగిలిందంటే పిల్లల్ని ఇప్పటికి కూడా వీళ్ళు సరిగ్గా బడికి పంపించట్లేదు. ఆ ఒక్క పని చేస్తే ఇక్కడ కాదు కదా, మంచి మిద్దుల్లో ఉండొచ్చు, మంచి టౌన్లో ఉండొచ్చు అని నేను ఎప్పుడు చెప్తాను. కానీ అదొక్కటే వాళ్ళు ఎందుకో పట్టించుకోవట్లేదు. ఈసారి నెక్స్ట్ ఇయర్ అయినా సరే గోపాలని ఉన్నాడు, మేమందరం చదివిస్తాం, మేము డబ్బులు పెడతాం, మీ పిల్లల్ని పంపించండి, స్కూల్కి పంపించండి, చాలు మీ జీవితాలు బాగుపడతాయి. ఎప్పటికీ ఇలానే కూలి చేసుకుంటూ చేపలు పట్టుకుంటూ ఉంటారా? ఈసారన్నా పంపిస్తారా పిల్లల్ని స్కూల్కి? డబ్బులు కూడా వేసారు నీకు, డబ్బులు ఇద్దరు అదే డబ్బులు కూడా పంపించి బాగా చదివించండి, మీ జీవితాలు మారుతాయి. ఎప్పటికీ మన తాతలు, తండ్రులు అందరూ ఇదే జీవితం అయితే ఎట్లా? అట్లీస్ట్ మన కొడుకులు, మన మనవాళ్ళు అయినా సరే జీవితాన్ని మారాలా? ఎప్పుడు ఎట్లనే ఉంటారా? 3 తరాలు 4 తరాల నుంచి. కాబట్టి బాగా చదివి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారిని కోరగా శ్రీనివాసుల నాయుడు ప్రతి సంవత్సరం గుడ్డలు భోగి పండుగ రోజు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాడు. 20 మంది మగవాళ్ళకి, 20 మంది ఆడవాళ్ళకి. సంతోషించవలసిన విషయము. ధన్యవాదాలు. మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నాంచారంపేట చల్లా యానాదుల కాలనీకి గత 8 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి బట్టలిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ బట్టలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు గోపాలన్న సూచించాడు, ఇవ్వాల్సింది కానీ కోరినాడు కాబట్టి ఆయన అందుకని ఈరోజు ఇస్తా ఉన్నాము. వారు సంక్రాంతిని బాగా జరుపుకోవాలని. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు శానిటరీ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి రామానాయుడు తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు 108 సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజినేని వెంకటేశ్వర నాయుడు, డాక్టర్ ఆల్నాథ్, బాబు, చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ద్వారా గత 10 సంవత్సరాలుగా మీకు ప్రత్యేకంగా బట్టలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు సంక్రాంతికి మా అన్నగారు చేతుల మీద ఇవ్వాల్సి ఉంది, కానీ కొంత ఆయన వేరే పనిపడి జనాల వరకు వెళ్ళాడు. నేను రేపన్నా మీ చేతుల మీద ఇద్దామంటే రేపు పండగ కదా, ఈరోజు ఇచ్చేస్తే ఈరోజు రేపు కట్టుకుంటారు అనే ఉద్దేశంతో మమ్మల్ని ఈ కార్యక్రమం నిర్వహించమన్నాడు. కాబట్టి మేము మీకు లేడీస్కి చీర, జాకెట్, 108 పిల్లలకి ప్యాంటు, షర్టు ఈరోజు ఇస్తున్నాము. తీసుకొని మీరు సంక్రాంతిని బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ హాస్పిటల్లో సార్ మా ట్రస్ట్ ద్వారా 10 సంవత్సరాల నుండి పేషెంట్స్ దగ్గర అటెండెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి డైలీ 50 మందికి ఊరి దగ్గర తయారు చేయించి, సొంతంగా హోటళ్ళు కాకుండా ఇంట్లో తయారు చేయించి రోజు పెడుతున్నాం సార్ ఆ హాస్పిటల్లో. అది నిరంతరం సార్
ఈ 10 సంవత్సరాల్లో ఏదైనా ఆగుంటే ఒక 5-6 రోజులు ఆగుంటుంది అంతే. కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంది సార్. 2016-18 స్టార్ట్ చేసాము, అప్పటి నుంచి కంటిన్యూ జరుగుతూనే ఉంది సార్. అది భగవంతుడు కూడా మాకు అవకాశం కల్పించాడు. ఎక్కడ మాకు దానివల్ల ఎక్కడ అవాంతరం జరగకుండా దాన్ని నిత్యం జరిపిస్తూ ఉన్నాము. ఒక 50 మంది వరకు ప్రతిరోజు ఇంటికాడ నుంచి. ఎవరైనా కానివ్వండి, ఒక చారిటీ అనే పదమే ప్రేమ అనేది మన తెలుగులో దాన్ని అనువదిస్తే ప్రేమ. ఏది ఆశించకుండా మనం ఎవరికి ఏమి చేయం, కానీ ఒక అకేషన్ వెతుక్కొని, అందులోనూ ఇక్కడ మన హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్ని ప్రత్యేకమైన దృష్టితో మనం అంటే ఎక్కువగా మర్చిపోయేది, లేకపోతే వాళ్ళ సేవల్ని గుర్తించని డిపార్ట్మెంట్ చెప్పాలంటే శానిటేషన్ని. శ్రీనివాసుల నాయుడు గారు, రాజనేని శ్రీనివాసులు సారు అంటే ట్రస్ట్ ఫౌండర్గా ఉండి వారి ఆధ్వర్యంలో వారి ఏమంటాము ఈ మానస పుత్రికి ట్రస్ట్. సో అందులోంచి మనల్ని మన అవసరాలను అర్థం చేసుకొని అందులో మన సాయి గారి పాత్ర కూడా విశేషంగా ఉండుంటుంది. అసలు ఈ కోఆర్డినేషన్ అంతా ఆయన చేస్తుంటారు అని నేను అనుకుంటున్నాను. సో మన మీద అభిమానంతో మన హాస్పిటల్ని ప్రేమించి మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ గత 9 సంవత్సరాలుగా మన హాస్పిటల్లో ఇక్కడ భోజన సదుపాయాన్ని అందజేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ శానిటరింగ్ వర్కర్స్ ఆయమ్మలకి 108 సిబ్బందికి బట్టలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ రామానాయుడు గారికి, డాక్టర్ గారికి, చంద్రెడ్డి గారికి, మా వెంకటేశ్వర నాయుడు గారికి అందరికీ మా మనస్పూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమంలో ముందుగా మేము స్మరించుకోవాల్సినటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజనేని శ్రీనివాస నాయుడు మా సార్ గారు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పనగా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమారెడ్డి దంపతులు ప్రజలకు, అభిమానులకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న నివాసంలో పొనకా శివకుమారెడ్డి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వేకువజామున ప్రజలు భోగి మంటలు వేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడిపారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి పండగ వచ్చేసిందిరో. భోగి 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 వచ్చెనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాసి. భోగి 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 వచ్చెనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాసి. చలి చలి గాలుల్లో వెచ్చని మంటలు, మన చెడుని రూపుమాపే విజయ కాంతులు. తెల్ల తెల్లవారు జామున లేచి అందరూ పాత బాధలను మంటలో వేసి, కొత్త ఆశలను గుండెలో నింపి సంబరాలు చేసుకుందా అందరం కలిసి. భోగి 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 వచ్చెనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాసి. రాపూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో భోగి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బుధవారం వేకువజామునే ఇంటి ముంగిట భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా భోగిలో తాటాకులు, పాత వస్తువులు వేశారు. పలు కోడల ప్రాంతాల్లో యువత పోటాపోటీగా భోగి మంటలు వేశారు. ప్రధానంగా పట్టణంలోని పడమటి వీధి, కొత్తపేట, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.
తప్ప మిగతా అన్నీ రాపూర్ మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో భోగి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామ వీధుల్లో బుధవారం వేకువజామున ప్రజలు భోగి వేసి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. వాకిళ్లలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. గూడూరు మండలం కొంతకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భోగి పండుగను పురస్కరించుకుని స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆల్తూరు శ్రీనివాసులు రెడ్డి, మమతా, సునీల్ రెడ్డి, హేమ వ్యవహరించారు. ఆయన మహావిష్ణు స్వరూపాన్ని స్వామివారికి రోజు అలంకారం చేస్తూ ఉంటారన్నమాట. స్వామివారికి కళ్యాణాన్ని పెడతారు. ఆ కళ్యాణాన్ని అదేవిధంగా లక్ష్మీ
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా గోదాదేవిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామారావు తదితరులు పాల్గొన్నారు. गोदापरिणोत्सवाके कर्मणे कन्यादानार्थं महासङ्कल्पपठननिष्ठितानामनिर्वरुणवायुकुबेरैते श्रीरङ्गासुदेमूर्ते प्रभावन्नि वेदसावन्नि గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,560 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,480 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,42,400 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 291 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.